అన్ని మేనేజ్మెంట్ కంటే కూడాను మ్యాన్ మేనేజ్మెంట్ అత్యవసరం. తనను తాను సంపూర్ణంగా గుర్తించినప్పుడే అన్ని రంగములు ఎందుకు కూడాను దాన్ని చక్కగా అర్థం చేసుకోగలడు. అందున నీవు భారతీయుడు. ఇందులో మన యొక్క తత్వము హిందీ తత్వం. అమెరికన్, రష్యన్, జర్మనీ, జపాన్ ఇత్యాది వ్యాపారం ఎందు అనేక విధమైనటువంటి సమస్యలు ఉంటున్నవి. ఇవన్నీ కూడా కేవలము ఇమిటేషన్, కాంపిటీషన్ తో కూడినటువంటిది. కానీ ఒకానొక కంపెనీ, చాలా అద్భుతమైనటువంటి కంపెనీ, అపూర్వమైనటువంటి కంపెనీ ఒకటి ఉన్నది. దానిని మనం గుర్తించుకున్నప్పుడు సర్వమును గుర్తించుకున్న వారం అవుతాం. అది మానవుని యొక్క లిమిటెడ్ కంపెనీ. మనిషి యొక్క దేహములో సర్వమును కొన్ని లిమిట్ గానే ఉంటున్నాయి. మన బ్లడ్ ప్రెషర్ 120/80, ఇది పర్ఫెక్ట్ నార్మల్ గా ఉండాలి. మన దేహములకు ఉష్ణ స్థితి అనేటువంటిది 98.4 or 6, ఇది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ టెంపరేచర్ 99 పోతే ఇది ఒక రోగం కింద ప్రారంభం అవుతుంది. ఇంకా మన ఐ పాయింట్ కూడాను ఎంత లైట్ నో అంతవరకే చూడగలదు. కానీ అధికమైనటువంటి యొక్క లైట్ ని చూసినప్పుడు రెటీనా బదులవుతుంది. మన ఏ టెంప్స్ కూడా అంతే. మన దేహంలో ఉండిన ప్రతి అంగం కూడాను ఒక హద్దులో ఉంటున్నప్పటికీ కనుకనే మానవుని యొక్క జీవితమే ఒక లిమిటెడ్ కంపెనీ. నస్సేయో నియమం వినా, ఈ నియమం లేకపోతే జీవితమే ఒక పెడమార్గం పడుతుంది. అయితే ఈ లిమిటెడ్ కంపెనీకి ఎవరు మేనేజర్? ఈ లిమిటెడ్ కంపెనీకి మైండే మేనేజర్. దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటి వాడే బుద్ధి. కనుక ఈ ఇరువురు కూడాను ఏ విధమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ ఈ దేహంలో ఉండినటువంటి సర్వాంగములకు తగినటువంటి సంబంధం కలిగి ఉంటున్నాడో దాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్ అంటే కేవలం రైటింగ్ లో కానీ, ఫోన్ లో కానీ, మాటల్లో కానీ ఒకరికొకరు వ్యక్తిగతమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ ఇది కాదు. ప్రధానమైనటువంటి శారీర, మానసిక, ఆధ్యాత్మిక, ఇంద్రియ, మనోభావ అన్నిటి యొక్క సంబంధమే నిజమైనటువంటి కమ్యూనికేషన్. నవ్వుతూ మనకు కమ్యూనికేషన్ ఉంటుండాలి, మన కనుసైగలతో కమ్యూనికేషన్ ఉంటుండాలి. ఈ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒక అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ లేకపోతే ఈ కమ్యూనికేషన్ అనేటువంటి పేరుకి సరైనటువంటి అర్థం లేదు. ఒక చిన్న ఉదాహరణ, మన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియముల్లో కన్ను ఒక చెట్టు పైన ఉన్న పండును చూసింది. కన్ను చూచిన తక్షణమే ఆ ఫలము మన కడుపుకి చేరటం లేదు. తక్షణమే మనసు ఆజ్ఞ వేస్తుంది. అప్పుడు కాళ్ళు కదులుతాయి. చెట్టు దగ్గరకు పోయేటప్పటికి నడుము వంగుతుంది. నడుము వంగిన తర్వాత చెయ్యి రాయి తీసుకుంటుంది. రాయి తెచ్చుకుంటేనే భుజం ఆ పండుకు విసురుతుంది. అప్పుడు పండు కింద రాలుతుంది. రాలిన పండును వేళ్లతో అందుకుంటుంది. అందుకున్నటువంటి ఫలమును నోటికి అందిస్తుంది. నోటి అందున్నటువంటి పండు దానిని చక్కగా నమిలి జఠరాగ్నికి చేరుస్తున్నాయి. చెట్టుపై ఉన్నటువంటి పండు పొట్టలో చేరాలంటే ఎన్ని అంగములు, ఎన్ని రకమైనటువంటి యొక్క సహనభావంతో పనిచేశాయి. ఈ పండు మన ఉదరంలోకి చేరాలనుకుంటే ఏ అంగం ప్రధానమైనటువంటి కర్మ ఆ విధంగా దృష్టి అన్ని అంగములు కూడాను సమానమైనటువంటి దీంతోనే పనిచేస్తూ వచ్చాయి. ఇక్కడనే ఆ కమ్యూనికేషన్ ఒకదానికోటి సంబంధం చేరుతుంటారు. ఇక్కడ అన్యోన్య భావము, అనురాగ సంబంధము. కనుక ఈ విధమైనటువంటి యొక్క అంతర్ సంబంధమైనటువంటి యొక్క అండర్స్టాండింగ్ చాలా అవసరమైనటువంటిది. ఒక్క ఇంద్రియములకు మరొక ఇంద్రియములకు చక్కని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. అంతేకాదు ఆ యొక్క అంగములన్నీ కూడాను ఆ ఫలమును మన యొక్క పొట్టకు చేర్చడం చేత పొట్ట కూడాను ఆ యొక్క కృతజ్ఞత రూపమైనటువంటి రీతిగా ఆ జీర్ణం గావించుకొని ఆ యొక్క రసమునంతా కూడా సర్వాంగములకు సప్లై చేస్తుంది. కనుక ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఏంటి? వర్కర్స్ తో కానీ, లేక మార్కెట్ వాళ్ళతో కానీ, అడ్వర్టైజ్ వాళ్ళతో కానీ, పేరు వాళ్ళతో కానీ అందరితో కూడాను ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పరచుకోవాలి. ఏదో అంతో ఇంతో గుర్తించుకున్నంత మాత్రం అవేర్నెస్ కాదు, పరిపూర్ణమైనటువంటి విషయంగా గుర్తించాలి. ఎంత ఇష్ట పెట్టుకుని ఇది ఏమిటి అని మీకు అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. కాదు, పూర్తి విప్పి ఇదంతా చూసి ఓ ఇది ఖర్చు అంటాం. ఇది నిజమైన అవేర్నెస్. పరిపూర్ణ అండర్స్టాండింగ్ అవేర్నెస్. అంతో ఇంతో తెలుసుకుని అవేర్నెస్ అంటే అది ప్రయోజనం లేదు. కనుక ప్రతి విద్యార్థి కూడాను అన్నింటినీ చక్కగా తెలుసుకోవడానికి తగిన కృషి చేయాలి. తెలుసుకున్న తర్వాతనే ఈ పనిలో మనం ప్రవేశించాలి. కేవలం నేను MBA పాస్ చేసినటువంటి పిల్లలని ఒక ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని అందరికీ ఆర్డర్స్ వేయటం కాదు మన యొక్క పని. దగ్గరికి కూడా వెళ్ళాలి. రా మెటీరియల్స్ మనం చూడాలి.
వాటర్ కరెంట్ ఏ విధమైన స్థితిలో ఉండాలని యోచించాలి. మార్కెట్ వాల్యూ ఏ స్థితిలో ఉంటుందని చూడాలి. ఈ అప్డేట్ వాడు ఏ విధమైన స్థితిలో ఉంటున్నారని చూడాలి. మార్కెట్ లోపల కొంతమంది కాంపిటీషన్ అంతా వస్తుంటుంది. ఈ కాంపిటీషన్ కారణం ఏంటని గుర్తించాలి. మన యొక్క ప్రొడక్షన్ లోకంలో కొంతవరకు మనం అనుకున్న దానికంటే తక్కువగా ఉంటుంటారు. దీనికి కారణం ఏంటి అని విచారించాలి. ఒక వర్క్ మ్యాన్ ఉంటాడు, 20 years మిషన్ లో పని చేస్తూ ఉంటాడు. నీవు మేనేజర్ కదా అనుకుని ఆ వర్క్ మ్యాన్ దగ్గరికి పోయి జోరు చేస్తే అది ప్రయోజనం లేదు. అప్పుడు వర్క్ మ్యాన్ చెప్తాడు, సార్ నీవు ఊరికి చదివి వచ్చావు, నా 20 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు. కనుక నీవు కూడా అక్కడ చదువుకోవాలి. నీవు బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు. అక్కడ ఒక అనుభూతిని పొందాలి. ప్రాక్టికల్ సైన్స్, ఆ ప్రాక్టికల్ సైన్స్ అనేటువంటిది లేకపోవడం చేతనే ఈ విధమైనటువంటి అనేక భేదములు అభివృద్ధి అయిపోతున్నాయి. ఈ ప్రాక్టికల్ సైన్స్ ను మనము చక్కగా అనుభూతిలో తెప్పించాలంటే మన యొక్క భారతీయ తత్వాన్ని చక్కగా మీరు గుర్తించాలి. కనుక మైండ్ మేనేజ్మెంట్ తెచ్చుకోవాలి. ఈ మనసుని ఎట్లా మనం మేనేజ్ చేయాలి, ఈ మనసు యొక్క తత్వాన్ని ఏ విధంగా మనం తిప్పాలి, మంచి భావాల లోపల మనసు ఎట్లా ప్రవేశపెట్టాలి అని కొంతవరకు విచారణ చేయాలి. అదే మీకు 5 చెప్పారు. నో యూ విల్ సీ వాట్ ఈస్, టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్, హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్, థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్, డూ నో యూ విల్ డూ వాట్ ఈస్. ఇది మన యొక్క మానవత్వాన్ని చక్కగా అభివృద్ధిపరుస్తుంది. ఈనాటి విద్యార్థులే భవిష్యత్తు యొక్క నాయకుడు, పౌరులు, ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్. కనుక మీరు మంచిగా ఉండినప్పుడే ఫ్యూచర్ భారతదేశం యొక్క ఫ్యూచర్ చక్కగా ఉంటుంటాయి.